ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇంకా లేవలేదు, ఉద్దుమట్టం అయిపోతుంది. జస్ట్ ఫినిష్ అంటే మల్టీ మిలియనీర్ జైల్లో చిప్పకుడు తినాలి. దిస్ ఇస్ జస్ట్ బిగినింగ్ అంతే. ఈ భూమి మీద బతికినన్ని రోజులు నరకం నరకం అంటే ఏంటో చూపిస్తాను. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. కార్లో పాత పాటలు పెట్టుకుని ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనిపిస్తుంది. బాస్ గుణ వస్తున్నాడు. ఎన్ని లక్షలు ఖర్చైనా నేను చూసుకుంటాను. న్యాయం జరిగి తీరాలి. ఎందుకంటే చనిపోయింది నా ఫ్రెండ్ సిస్టర్. ఆమెను చంపిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. చచ్చే వరకు తనని చంపిన వాళ్ళు జైల్లోంచి బయటికి రాకూడదు. మీరు డబ్బు గురించి కాదు, న్యాయం గురించి ఆలోచించండి. నేను మధ్యాహ్నానికల్లా డబ్బులు అరేంజ్ చేస్తాను. రావణ్ భాయ్, ఒక్కతే చెల్లెలు రావణ్ భాయ్. నాకు ఎంత చెప్పినా నా మాట వినలేదు. అన్యాయంగా చంపేశారు బాయ్. నా వల్ల కావట్లేదు బాయ్. రక్తం ఉడికిపోతుంది. మనసు పదే పదే దాన్ని గుర్తు చేస్తుంది. ఆ శివగామిని ఏదైనా చెయ్యాలి బాయ్. నేను మాత్రం వదలను. శివగామిని ఊరికే వదిలిపెట్టను. చూడుగుణ, నీ చెల్లెలు వేరు కాదు, నా చెల్లెలు వేరు కాదు. భోంచేస్తున్నప్పుడు విషయం తెలిసింది. తినడానికి మనసొప్పలేదు. మధ్యలోనే వదిలేసి వచ్చేశాను. శివగామి జీవితాంతం జైల్లో ఉండేలాగా ఏర్పాటు చేశాను. ఇలాంటి విషయాలలో వేరే వాళ్ళని నమ్మకూడదు బాయ్. నేనే ఒక పిట్టి కేసు వేసుకుని జైలుకు వెళ్తాను. ఆ శివగామిని అక్కడే ఫినిష్ చేస్తాను. నా చెల్లెలి శవం మట్టిలో కలిసేలోపు ఆ శివగామి శవం లేవాల్సిందే. కానీ అది నువ్వనుకున్నంత ఈజీ కాదు. లేడీస్కి జెంట్స్కి వేరే వేరే జైలుంటుంది. లాజికల్లీ నువ్వెంటర్ కాలేవు. నీ ఆవేశం చూస్తే నాకు భయం వేస్తుంది గుణ. లేదు బాయ్, నా చెల్లెల్ని చంపిన శివగామి మీద నేనే స్వయంగా పగ తీర్చుకుంటాను. చూడు, ఈ కేసులో నువ్వు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకూడదు. నీకు కావాల్సింది ఆ శివగామి ప్రతిరోజు నరకం అనుభవించడమేగా. ఆ ఏర్పాటు నేను చేస్తాను. నీకు నాకు 1,00,000 గొడవలుండొచ్చు, కానీ కష్టమంటూ వచ్చాక నా ఫ్రెండ్ను వదిలిపెడతానా? నా చెల్లెలు చెడ్డదానిగా ఉన్నప్పుడే సేఫ్గా ఉంది బాయ్. కానీ మంచిదానిగా మారిపోయాక బ్రతకనివ్వలేదు బాయ్. పాపాత్మలో దానికి వాళ్ళు అనుభవించి తీరుతారు. చట్టం వేసే శిక్ష కన్నా నేను వేసే శిక్ష 10 ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు ఇంటికెళ్ళు. తనకి ఎలాంటి టార్చర్ చూపిస్తానో నీకే అర్థమవుతుంది. సరే బాయ్, ఇప్పుడు వెళ్తాను. ఒకవేళ అవసరమైతే ఏం చేసైనా ఆ శివగామిని ఫినిష్ చేస్తాను. నా అవసరం ఉంటే ఎప్పుడైనా పిలవండి, వెళ్ళొస్తాను. సరే. నా ఎంగిలి మెతుకులు తిని నా మొహం మీదే డబ్బులు విసిరేస్తావా? ఈరోజు నీ చెల్లెల్ని ఫినిష్ చేశాను. త్వరలోనే నీకు ముహూర్తం పెడతాను.
సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం శివగామి మేఘనను హత్య చేసిందనడానికి కావలసిన సాక్ష్యాధారాలు లభించినందున పోలీసులు ఈ కేసులో తదుపరి విచారణ చేపట్టవలసిందిగా ఆదేశించడమైనది. కేస్ పోస్ట్పోన్ టు టుమారో. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ సార్. మీరు? గుడ్. మీరేంటి స్టేషన్ దాకా వచ్చారు? కబురు పెడితే నేనే వచ్చేదాన్ని కదా. కొన్ని విషయాలు కబురు చేస్తే మీరొచ్చి వినాల్సి వస్తుంది. కొన్ని విషయాలకి మేమే వచ్చి చెప్పాల్సి ఉంటుంది. చెప్పండి, ఏంటి సంగతి? అతనికి వినిపించదు, మాట్లాడలేడు కూడా. చెప్పండి, పర్వాలేదు. చిన్న పెట్టి కేసు అంతే. ఒక మర్డర్ కేసులో శివగామిని పోలీసులు అరెస్ట్ చేశారు. సో శివగామిని తదుపరి విచారణకి పోలీస్ స్టేషన్కి పంపారు. అది మేఘనా హత్య కేసే కదా సార్? కరెక్ట్. ఒక లేడీ క్రిమినల్ విచారించేది ఒక లేడీ ఆఫీసరే కదా. అలా అని ఏం లేదు గాని కొన్ని సమయాల్లో ఎక్కువ లేడీ ఆఫీసర్ చూసుకుంటారు. అయితే శివగామిని ఎంక్వైరీ చేసేది మీరే కదా? అవును, నాకే అప్పగించారు. అయితే నాకు పని చేయండి. శివగామికి ఏ లెవెల్లో టార్చర్ ఉండాలి అంటే నరకం చూపించాలి. మీరు కొట్టే ఒక్కొక్క దెబ్బకి 1000 రూపాయలు ఇస్తాను. లెక్క పెట్టుకోండి, డబ్బు మీ ఇంటికొచ్చి చేరుతుంది. అలాగే సార్. సరే, ఇక నేను వస్తాను. ఏంటి రావణ్ భాయ్ మీరిక్కడ? ఏం లేదు మేడం, ఏదో చిన్న పనుండొచ్చాను ఇక్కడికి. ఓ ఓకే. అప్పుడెప్పుడో చూశాను, అలాగే కనిపిస్తున్నావు ఇంకా. ఏంటి డైటా? ఇది మీరెప్పుడు చూడని ప్లేసు. మీకు ఇలాంటి ప్లేస్ ఏదన్నా కావాలంటే చెప్పండి, కొనిపిద్దాం శివగామి గారు. హే, నువ్వు చూపించే ప్లేస్ నుంచి బయటికి ఎలా రావాలో నాకు బాగా తెలుసు. కానీ నేను నిన్ను పంపిస్తాను చూడు, ప్లేస్. దాని నుంచి నువ్వు బయటికి రా, దమ్ముంటే.